గోదావరి జిల్లాల ప్రజలకు చేపలకు ఉన్న సంబంధం వేరే లెవెల్ అని చెప్తూ ఉంటారు. చేపలు, రొయ్యలు, పీతలు గోదావరి జిల్లాలో ఫేమస్. ఇక ఈ సీజన్ లో వచ్చే పులస సంగతి చెప్పనవసరం లేదు. పుస్తలు అమ్మైనా పులస తినాలనే సామెత ఊరికే రాలేదు. ఈ సంవత్సరం మళ్ళీ పులస హడావిడి స్టార్ట్ అయింది. అవును, గోదావరిలో పులస చేప సందడి మొదలైంది. అప్పుడే రికార్డ్ ప్రైస్ నమోదవుతున్నాయి. జూలై నుంచి అక్టోబర్ మధ్య సముద్రంలో నుంచి గోదావరిలోకి ఎదురొచ్చే ఈ అరుదైన పులసను దక్కించుకునేందుకే మాంసాహార ప్రియులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో వరుసగా 2 రోజుల్లో 2 పులస చేపలు మార్కెట్ లో సందడి చేశాయి. రేట్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా గోదావరిలో దొరికిన ఓ పులస చేప యానం మార్కెట్ వేలం పాటలో 12,000కు అమ్ముడైంది. అదే యానంలోని రాజీవ్ బీచ్ లో మత్స్యకారులు నిర్వహించిన వేలంలో ఓ పులసను చేపల వ్యాపారి 22,000కు దక్కించుకున్నారు. ఈ పులస చేప బరువు 1 కేజీ 800 గ్రాములుంది. ఈ పులస కోసం ఎక్కడెక్కడి నుంచో గోదావరి జిల్లాకి వస్తుంటారు.